బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు కారు. ఆ కారుని ఇప్పుడు కార్లు వెంటాడుతున్నాయి. ఆ కార్లు వెంటాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ కార్లు కేటీఆర్‌ను వెంటాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒకటేమో తాజాగా వచ్చిన ల్యాండ్ క్రూజర్స్‌కి సంబంధించిన ఇష్యూ. ఇంకొకటి ఆల్రెడీ ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన ఆహ్, ఈ ఈ కారు రేసుకు సంబంధించిన ఇష్యూ. ఇవి అన్నీ కార్లకు సంబంధించిన వ్యవహారాలు. ఈ కార్లు ఇప్పుడు కేటీఆర్‌ను చుట్టుముడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ ల్యాండ్ క్రూజర్స్‌కు సంబంధించినైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ఎలిగేషన్స్ అంటే అత్యాధునికమైన కార్లను దిగుమతి చేసుకునే వ్యాపారి స్మగ్లర్ బసరత్ ఖాన్ అనే వ్యక్తితో కేటీఆర్కున్న సంబంధాలు, లేకుంటే కేటీఆర్ కుటుంబ సభ్యుల పేరిట నడుస్తున్న కంపెనీలకున్న సంబంధాలు, వీటిపైన ఆయన చాలా ఆరోపణలు చేశారు. దానిపై స్పందించిన మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్కు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రవాణా డిపార్ట్మెంట్కి చెందిన కమిషనర్ సురేంద్ర మోహన్కు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం తెలంగాణలో ల్యాండ్ క్రూజర్స్ మంత్రులు కానీ, అట్లాగే కేటీఆర్ కుటుంబ సభ్యులు కానీ, కేటీఆర్ కానీ ఎవరెవరు వాడుతున్నారు, ఈ వెహికల్స్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏమిటి అనే దానికి సంబంధించి మంత్రులకు సంబంధించిన కార్లు అయితే మనందరికీ తెలుసు, గవర్నమెంట్ ల్యాండ్ క్రూజర్స్ని వీళ్ళందరినీ అలాట్ చేసింది. గతంలో అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న దశలో, అంటే చివరిలో ఎలక్షన్స్కు ముందు 22 లగ్జరీ కార్లను, అంటే ఇది మన ఇవే ల్యాండ్ క్రూజర్స్ను కొని వాటిని బుల్లెట్ ప్రూఫ్గా మార్చడం కోసం విజయవాడకు తరలించారు. విజయవాడలో బుల్లెట్ ప్రూఫ్ కోసం అక్కడ దాచిపెట్టారంటూ ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ విషయాన్ని బట్టబయలు చేశారు. ఆ తర్వాత ఆ వెహికల్స్ను అంటే ప్రజాధనంతోనే కొన్నారు కనుక, ప్రభుత్వమే కొనుగోలు చేసింది కనుక వాటిని మంత్రులకు కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక పొన్నం ప్రభాకర్ ఇచ్చిన ఆదేశాల్లో ఉన్నది ఏంటంటే, అసలు ఈ బీఆర్ఎస్ హయాంలో జరిగిన ల్యాండ్ క్రూజర్స్ కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలు కానీ, స్మగ్లింగ్ కార్యకలాపాలు కానీ ఏవైనా ఉంటే పర్టికులర్గా ఆధారాలు దొరికితే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. అట్లాగే కేటీఆర్ వాడుతున్న ఏదైతే వెహికల్ ఉందో ల్యాండ్ క్రూజర్, ఇది ఈ స్మగ్లర్ బసరత్ ఖాన్ నుంచి కొనుగోలు చేసినట్టుగా ఇప్పటికే బండి సంజయ్ ఆరోపించాడు కనుక ఆ పర్టికులర్ పాయింట్ పైన కూడా విచారణ జరగబోతోంది. అండ్ కేటీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధించి, అంటే కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధించినదిగా భావిస్తున్న ఎట్ హోమ్ హాస్పిటాలిటీస్ అనే కంపెనీ పేరిట కేటీఆర్ వాడుతున్న వెహికల్ రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. కనుక ఈ వెహికల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏమిటనేది ఇప్పుడు ఎంక్వైరీలో బయటపడే అవకాశం ఉంది. అండ్ 6 వెహికల్స్, అంటే కేటీఆర్తో సహా కేసీఆర్ కుటుంబ సభ్యులు 6 ల్యాండ్ క్రూజర్స్ను వాడుతున్నట్లుగా ప్రాథమికంగా ఒక దర్యాప్తులో తేలింది. సో రిమైనింగ్ ఇష్యూస్ అన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సరే, నెక్స్ట్ ఇంకొక కారు, ఇదేమో ల్యాండ్ క్రూజర్స్ కారు. ఇంకొక కారు ఏంటంటే ఫార్ములా ఈ కారు. ఈ ఫార్ములా ఈ కారు రేసులో జరిగిన కుంభకోణం, లేకుంటే జరిగిన ఏదైతే క్విడ్ ప్రోకో, దీనిపైన బుధవారం నాడు ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే దీనిపైన, అంటే ఫార్ములా ఈ కార్ రేస్లో ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో, అధికారులు ఎవరైతే అప్పట్లో ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళపైన ఒక డిసిషన్ తీసుకుంది. ఇది విజిలెన్స్ కమిషన్, తెలంగాణ విజిలెన్స్ కమిషన్ నిర్ణయం తీసుకొని ఏం చేసిందంటే, దీంట్లో కీలకంగా ఎవరున్నారో అప్పటి ఇది హెచ్ఎండి వ్యవహారాలు చూసిన అరవింద్ కుమార్ అండ్ ఆ తర్వాత బేలన్ రెడ్డి, ఈ ఇద్దరి పైన ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ఆ ఇద్దరు అధికారులపైన, అరవింద్ కుమార్, బేలన్ రెడ్డి ఇద్దరిపైన కూడా ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఇప్పటికే ఏసీబీ ఒక నివేదిక ఇచ్చింది. అండ్ విజిలెన్స్ కమిషన్ కూడా విచారణ జరిపి ఈ ఇద్దరు అధికారులకు ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చింది. ఎవరు? విజిలెన్స్ కమిషన్. సో ఏసీబీ నివేదిక పైన అధికారులపై, అంటే ఈ ఇద్దరిపైన చర్యలకు సంబంధించి విజిలెన్స్ కమిషన్ ఆల్రెడీ సిఫార్సు చేసింది తాజాగా. అండ్ ఇక్కడ మనకి ఇంకోటి ఏం కనిపిస్తుంది, ప్రభుత్వం నుంచి ఏసీబీకి చేరిన విజిలెన్స్ కమిషన్ నివేదిక, దీనిపైన మళ్ళీ ఇప్పుడు గవర్నర్ దగ్గర కేటీఆర్ సంబంధించిన ఇష్యూ పెండింగ్లో ఉంది. అంటే ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పైన
ప్రాసిక్యూట్ చేయాలి అంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అనే చట్టంలో ఉంది కనుక, అంటే గతంలో ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో ఎవరైనా సరే అక్రమాలలో పాల్గొన్నట్టు కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర ఇటువంటి అవినీతి కార్యకలాపాల్లో వాళ్ళ రోల్ ఉన్నట్టుగా కానీ ఏవైనా ఆధారాలు ఉంటే వాటిపైన విచారణకు, అంటే ప్రాసిక్యూట్ చేయడానికి సంబంధించి ఇప్పుడు గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్లో ఉంది. గవర్నర్ నిర్ణయం తీసుకున్న వెంటనే తక్షణం వీళ్ళపైన ఛార్జ్షీటు ఏసీబీ దాఖలు చేయడానికి ఆల్రెడీ రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. ఇందులో క్విట్ ప్రోకో ఇదివరకు కూడా నేను 2-3 వీడియోలు చేశాను. క్విట్ ప్రోకో అనే విషయం పైన ఇప్పుడు తాజాగా మళ్ళీ వార్తలు అందుతున్నాయి. అంటే దీంట్లో ఒకటి మనం చూడాల్సింది ఏంటి, 45 కోట్ల హెచ్ఎండిఏ చెల్లించింది. ఇది ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి. అయితే ఇందులో 44 కోట్ల రూపాయలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి విరాళం రూపంలో వచ్చాయి. అంటే ఇక్కడ ఏమిటి, ఇక్కడ 45-46 కోట్లు చెల్లిస్తే అందులో మళ్ళీ 44 కోట్లు రివర్స్లో, అంటే రిటర్న్గా వీళ్ళకి వచ్చాయి. ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకి విరాళం కింద, ఎలక్ట్రల్ బాండ్స్ కింద వచ్చాయి. కనుక ఇది క్విట్ ప్రోకో అని ఏసీబీ తేల్చింది. దీనిపైన ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. అండ్ గవర్నర్ అనుమతి రాగానే ప్రాసిక్యూషన్ వ్యవహారం జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే అనుభవం లేని కంపెనీకి అవకాశాలు ఇచ్చారు అంటూ దీంట్లో ఒక అంశం ఉంది. ఆ తర్వాత రెండో దశ ఫార్ములా ఈ రేసు జరగకుండానే చెల్లింపులు జరిగినట్లుగా కూడా ఏసీబీ చెబుతోంది. తర్వాత కేటీఆర్పై ఛార్జ్షీట్కు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఫైల్ పంపిన సంగతి తెలుసు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ గవర్నర్ దగ్గరికి పంపిన సంగతి తెలుసు. గవర్నర్ దగ్గర ప్రస్తుతం పెండింగ్లో ఉంది. గవర్నర్ ఇంకా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సో గవర్నర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కేటీఆర్ను అరెస్ట్ చేయడం లేదా ఛార్జ్షీట్ దాఖలు చేయడం లాంటిది జరుగుతుందని మనకు సమాచారం అందుతుంది. అంటే ఈ ఫార్ములా రేసింగ్లో ఏమాత్రం అనుభవం లేని ఏస్ నెక్స్ట్ జెన్ అనే సంస్థ భాగస్వామి అయినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. చూడండి, ఇందులో ఫార్ములా ఈ రేస్ అనేది ఇంటర్నేషనల్ సంబంధించిన ఒక సంస్థ ఉంది, ఎఫ్ఈఓ అంటారు. తర్వాత ఇక్కడ తెలంగాణలో ఏస్ జెన్ నెక్స్ట్ అనే సంస్థను దాంట్లో పార్ట్నర్గా చేర్చారు. ఈ విషయాలన్నీ కూడా ఏసీబీ ఫైండ్ అవుట్ చేసింది. అట్లాగే ప్రభుత్వ అనుమతి, అంటే ఇన్ ద సెన్స్ మంత్రివర్గం క్యాబినెట్ ఆమోదం ఏమీ లేదు దీనికి. అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది అండ్ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ చెల్లింపులు జరిగాయి. కనుక ఈ చెల్లింపులు జరగడం వెనుక ఖచ్చితంగా ముందే ఒక ప్లాన్ ప్రకారం, ఒక కుట్ర ప్రకారమే ఈ నిధుల మళ్లింపు వ్యవహారం జరిగినట్లుగా ఏసీబీ నివేదిక సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వానికి. దీనిపైన స్టే ఇవ్వాలంటూ నిందితులు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు. కానీ అక్కడ కూడా వీళ్ళకి ఎటువంటి రిలీఫ్ లభించకపోవడాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓవైపేమో దీన్ని లొట్టపీస్ కేసు అంటాడు ఎవరు, మన కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ఫార్ములా ఈ కేసు సంబంధించి ఇది పదే ఇది లొట్టపీస్ కేసు అని చెప్తుంటాడు. ఈ లొట్టపీస్ కేసులోనే ఇప్పుడు తాజాగా ఒక డెవలప్మెంట్ ఇది. విజిలెన్స్ కమిషన్ దీనికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వాటిని ప్రభుత్వానికి పంపించడం, వీళ్ళను అంటే ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అట్లాగే బిఎల్ రెడ్డిలను ప్రాసిక్యూషన్ చేయాలని విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేయడం, ఇదొక కీలకమైన ఘట్టంగా మనకు అనిపిస్తోంది. సో అంటే ఓవరాల్గా నేను మొదట చెప్పినట్లుగానే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు కారు అయితే అదే కారుకు సంబంధించిన కార్లు దీన్ని పార్టీని వెంటాడుతున్నట్టుగా మనకు కనబడుతోంది. దీంట్లో కేటీఆర్ రోల్ అనే దాని రోల్కి సంబంధించి ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. అండ్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ముందు ఒకవేళ గవర్నర్ అనుమతించి ప్రాసిక్యూషన్ జరపాలనగానే ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేయొచ్చు, కేటీఆర్ను అరెస్ట్ చేయొచ్చు అని కూడా కథనాలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన ఎటువంటి ప్రభావం ఉంటుందో అనే దానిపైన కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి మొత్తం మీద ఒకవేళ అటువంటి పరిణామం జరిగితే, అంటే కేటీఆర్ను అవినీతి కేసులో అరెస్ట్ అయినట్టుగా ప్రభుత్వం చూపించగలిగితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చూపించగలిగితే బీఆర్ఎస్ పార్టీకి భారీ డ్యామేజ్ జరిగే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.